బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురుతత్వాన్ని గురుగీతలోని 2వ అధ్యాయంలో అద్భుతంగా వర్ణిస్తారు. శిష్యుడు గురువు యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆయన సేవ చేస్తూ, ఆయన శుశ్రూష చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఎప్పుడూ ఆనందంతో ఉండేటువంటి తత్వము గురుతత్వము. కేవలం జ్ఞానమూర్తిం. జ్ఞానము ఎక్కడైతే ఉంటుందో అక్కడ విషాదానికి తావుండదు. ద్వంద్వాతీతం, తన పర, సుఖము దుఃఖము అన్నటువంటి భావనకు అతీతంగా ఉండేటువంటి తత్వము. దత్తాత్రేయ స్వామి దగ్గరికి పింగళ నాగుడు అనే ఒక యువ బ్రహ్మచారి వచ్చి, మీరు యజ్ఞ యాగాది క్రతువులలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు, కానీ శౌచము అనేది నాకు కనపడటం లేదు, కారణం ఏమిటి అని అడిగితే, ఈ ద్వైధీభావం నాలో లేదు. నేను కళ్ళు తాగుతాను, సలసల కాగే సీసము తాగగలను, యువతి పక్కన కూర్చుంటాను, భగభగమండే అగ్నిగుండంలోనూ కూర్చోగలుగుతాను, కుక్కలను స్పర్శిస్తాను, సూర్యమండలాన్ని స్పృశించగలను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేశ పండిత సమదర్శిన అన్న భగవద్గీత వాక్యానికి నిలువెత్తు నిదర్శనమే గురుతత్వము. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసం తినే చండాలుడి యందు ఒకే దృష్టితో ఆ బ్రహ్మత్వాన్ని చూడగలిగిన వాడే గురువు. అలాంటి గురువును మనం ఆరాధించేటప్పుడు కేవలం ఆయన పాదపూజ చేస్తే ఆయన సంతృష్టి చెందుతాడు అనుకుంటే తప్పు. ఆయన పదములను, చెప్పిన మాటలను, ఆయన ఉపదేశాన్ని స్వీకరించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. గురు సందేశం కార్యక్రమంలో గురు తత్వాన్ని గురించి చర్చించుకుంటూ కార్తవీర్యార్జునుడు ఏ విధంగా ఆ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించి తన చచ్చుపడిన చేతుల స్థానంలో సహస్ర బాహువులను సంపాదించుకున్నాడో తెలుసుకున్నాం. మరి ఆ దత్తాత్రేయుని అనుగ్రహాన్ని మనం కూడా పొందాలి అంటే ఏం చేయాలి? ఎలా ఆ శ్రీదత్తుడు మనను కటాక్షిస్తాడు? సులభమైన మార్గం ఏమిటి అంటే, స్మరించినంత మాత్రాన నీ కోరిక తీర్చటం కోసం పరిగెత్తుకుంటూ వచ్చే ఆ స్వామిని 9 శ్లోకాలలో స్తుతించే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని తెలియజేశారు. దత్తస్తవము అని ఆ స్తోత్రానికి పేరు. ప్రతినిత్యము ఈ స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేస్తూ మండల దీక్షను స్వీకరించి ఆ దత్తాత్రేయుని ఆరాధించగలిగితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి, నీ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు
సర్వానర్థహరం వందే. సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే. స్మర్తృగామీ సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం. భక్తాభీష్టప్రదం వందే. స్మర్తృగామీ సనోవతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః. తాపప్రశమనం వందే. స్మర్తృగామీ సనోవతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం. విపదుద్ధరణం వందే. స్మర్తృగామీ సనోవతు. జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదర్శనం. నిశ్రేయసపదం వందే. స్మర్తృగామీ సనోవతు. జయలాభయశకామా దాతుః దత్తస్య యత్ స్తవం. భోగమోక్షప్రదం స్యేమం ప్రపఠేత్ సకృతీ భవేత్ అన్న 9 శ్లోకాలు చదవటానికి 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. వీటిని ప్రతినిత్యము 9 సార్లు మనం పారాయణ చేయగలిగితే ఒక మండల కాలం అంటే 40 రోజుల వ్యవధిలో అద్భుతమైనటువంటి పరిష్కారం మీకు దొరుకుతుంది. ఎందరో ఈ స్తోత్రాన్ని పఠించి వారి కోరికలను నెరవేర్చుకొని వారి సమస్యలను పరిష్కరించుకోగలిగారు. అలాంటి అద్భుతమైన దత్త స్తవాన్ని ప్రతినిత్యము పారాయణ చేసే ప్రయత్నం చేయండి. ఆ గురు దత్తాత్రేయుడు మీకు అండదండగా ఉండి మీ సమస్యలనన్నింటినీ పరిష్కరిస్తాడు. కార్తవీర్యార్జునుడు కూడా ఆ స్వామిని ఆశ్రయించి తన అవిటితనం పోగొట్టుకొని రాజభోగాలన్నీ అనుభవించాడు. అనంతరము ఆర్షవాంగ్మయాన్ని అధ్యయనం చేస్తూ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, సాంఖ్యము, చార్వాకము ఈ సిద్ధాంతాలలో ఉన్న వైరుధ్యాలను పరిశీలించి వాటిని సమన్వయం చేసుకోవటం ఎలాగో తెలియక దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాడు. ఆ వివరాలన్నింటినీ కార్తవీర్యార్జునుడికి తెలపటం కోసం బృహస్పతి మహేంద్రుడికి చెప్పిన సప్తోదాహరణి అనే 7 కథలను వివరించారు స్వామి కార్తవీర్యార్జునునికి. అవన్నీ విన్న తరువాత కార్తవీర్యార్జునుడు ఆనంద అశ్రువులను కురిపిస్తూ స్వామికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. స్వామి, నా మీద మీకు ఎంత కరుణ! నా జీవితాన్ని మార్చిన, నా ఆలోచన విధానాన్ని సంస్కరించిన మీకు ఎలా నా రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు. నాకు వేదాంత విద్యను అభ్యాసం చేయాలని ఉంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరుగుతూ ఉన్నది. ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అంటూ అభ్యర్థించాడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి మహావాక్యాల సమాహారమైన వేదాంత జ్ఞానాన్ని వివరించాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఋగ్వేదంలో ఐతరీయ ఉపనిషత్తులో ఉన్న ఈ మహావాక్యాన్ని, దాని అంతరార్థాన్ని కార్తవీర్యార్జునునికి అర్థమయ్యేలా బోధించాడు. ఆనందమే నీ స్వరూపము. ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు. ఇంద్రియాలన్నింటినీ బహిర్ముఖం చేసి ఆనందం కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. కానీ నువ్వే ఆనంద స్వరూపుడివి అన్న విషయాన్ని నువ్వు విస్మరిస్తూ ఉన్నావు. అనంతరం అహం బ్రహ్మాస్మి, యజుర్వేదంలోని తైత్తరీయ ఉపనిషత్తులోని ఈ మహావాక్యాన్ని చెబుతూ ఆనంద స్వరూపుడివి నీవే అని తెలిసినప్పుడు ఆ పరబ్రహ్మము నీవే అన్నటువంటి భావన నీకు కలుగుతుంది. అనంతరం తత్వమసి, సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తులో ఉన్న మహావాక్యాన్ని తెలియజేశాడు. ఆ పరమాత్మ తత్వమే నీది, సోహం సహ అహం, అతనే నేను అన్న భావన నీకు సాధన ద్వారా సిద్ధిస్తుంది. అయమాత్మా బ్రహ్మ అన్నటువంటి అథర్వణ వేదంలోని
మాండుక్యోపనిషత్తులోని మహావాక్యాన్ని వివరించారు. ఇలా వేదాంత విజ్ఞానాన్నంతా గురుముఖతః తెలుసుకున్నటువంటి కార్తవీర్యార్జునుడు మళ్ళీ తన మనస్సులోని సందేహాన్ని స్వామి ముందు ఉంచాడు. స్వామి, జ్ఞానము అనంతము, మీ ద్వారా తెలుసుకున్న నా జీవనము ధన్యము. కానీ ఎంత విన్నప్పుడు అది అర్థమవుతూ ఉన్నట్టు ఉంది, కానీ మనస్సు స్థిరంగా నిలబడటం లేదు. కారణం ఏమిటి? మనస్సును స్థిరంగా ఉంచుకోలేనప్పుడు అధ్యయనం చేయటం, ఆనంద అనుభూతి పొందటం చాలా కష్టమవుతూ ఉన్నది అని తెలియజేశాడు. దత్తాత్రేయ స్వామి చిరునవ్వు నవ్వాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అలనాడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగిన ప్రశ్నయే ఈనాడు కార్తవీర్యార్జునుడు నన్ను అడుగుతున్నాడు. మనస్సు ఎవరికి స్థిరంగా ఉంటుంది? చంచలం హి మన కృష్ణ. మనస్సు యొక్క లక్షణమే చంచలంగా ఉండటం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఒక్క క్షణం కూడా ఇది నిశ్చలంగా ఉండదు, అది దాని స్వభావం. మనస్సు, ప్రాణము, ఈ రెండు కాడికి కట్టిన రెండు ఎద్దులు. మనస్సును నిగ్రహించటం అంటే గాలిని చేతిలో బంధించడం అంత కష్టం. వాయువునైనా వామహస్తంలో బంధించవచ్చేమో, కానీ మనస్సును మటుకు నిశ్చలంగా ఉంచలేం. మరి దాన్ని నిశ్చలంగా ఉంచాలి అంటే కాడికి కట్టిన ఎద్దులు ఒకటి పరిగెత్తుతూ ఉంటే ఇంకొకటి దాన్ని లాగి వెనక్కి తీసుకువచ్చినప్పుడే ఆ బండి సక్రమంగా వెళుతుంది. అలా ప్రాణము నువ్వు నిగ్రహించగలిగినప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ప్రాణము యొక్క బాహ్య స్వరూపమే ప్రాణవాయువు. ఈ ప్రాణాన్ని స్వాధీనం చేసుకొని మనస్సు నిశ్చలంగా ఉంచటం కోసం సత్కర్మాచరణను సాధనంగా చేసుకొని ప్రాణాన్ని జయిస్తారు కొంతమంది సాధకులు. అది ఎలా సాధ్యము అంటే శుకుడు పరీక్షిత్తుకు చెబుతాడు భాగవతంలో, తత్రైకావయవం ధ్యాయేత్ మను నిర్విషయం యుక్త్వా తత కించన నస్థిరం పదం తత్పరమం విష్ణోః మనో యత్ర ప్రసీదతి. ఆ స్వామి యొక్క ఒక్కొక్క అంగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విరాట్ స్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానించగలుగుతావో అప్పుడు మనో నిర్విషయయుక్త్వ, మనసు నిర్విషయమైపోతుంది. అప్పుడు స్థిరంగా ఉంటుంది. అది సాధ్యం కాకపోతే ప్రాణవాయువును అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా నీవు సాధన చేయగలిగితే, ఇలా పింగళా నాడుల ద్వారా జరుగుతున్న శ్వాస ప్రక్రియ సుషుమ్నా నాడి ద్వారా ఉద్దీపన చెందగలిగితే అప్పుడు ఆ ప్రాణాయామం ద్వారా నాడులన్నీ నిర్మలమై దేహం శుద్ధి అవుతుంది. మనోనిగ్రహంతో ఈ ఇంద్రియాలనన్నింటినీ విషయముల నుంచి వేరు చేసి మనస్సు యందు స్థిరంగా ఉంచగలిగితే అది ప్రత్యాహారం. అంటే ఇంద్రియములకు ఆహారమైన విషయముల నుంచి మనస్సును మరల్చి మనస్సులో లయం చేస్తే అది ప్రత్యాహారం అని చెప్పబడుతుంది. అనంతరం ఆ మనస్సును ఆత్మలో లీనం చేస్తే అది ధారణ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగయోగ పద్ధతిని దత్తాత్రేయ స్వామి అద్భుతంగా కార్తవీర్యార్జునునికి వివరించే ఘట్టమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యోగ సామ్రాజ్యానికి కార్తవీర్యార్జునుడిని పట్టాభిషక్తుణ్ణి చేసేటువంటి వృత్తాంతం. అలా ధారణ క్రియలో మనస్సును ఆత్మలో లయం చేసి నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ధారణ ఏ క్రియ నిలచును, ధారణకు రూపమెద్ది. ధారణ అనగా ధారణ
మనషి మనోమయమేరీతి హరించు అని ప్రశ్నిస్తాడు పరీక్షిత్తు శుకుణ్ణి. అదే విషయాన్ని వివరంగా కార్తవీర్యార్జునుడికి తెలియజేస్తూ ఉన్నాడు దత్తాత్రేయ స్వామి. ఇలా ధారణతో మనస్సును ఆత్మలో లీనం చెయ్యటము సులభం కాదయ్యా. మాటిమాటికి అది పరిగెత్తుతూ ఉంటుంది. అలా పరిగెత్తుతున్నటువంటి మనస్సును మననం ద్వారా తిరిగి తీసుకువచ్చి ఆత్మలో లయం చేయటమే ధ్యానము. ఈ ధ్యానం చేయటం వల్ల నిశ్చలమైనటువంటి ఆత్మ పరమాత్మ తత్వాన్ని నీకు అవగతం చేస్తుంది. అప్పుడు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే అరిషడ్వర్గము నిన్ను బాధించదు. అహం బ్రహ్మాస్మి అన్న అద్భుతమైన భావన నీకు నితిధ్యాసాన్ని సవికల్ప సమాధిని కలుగజేస్తాయి. ఎప్పుడైతే సమాధి స్థితిలో నువ్వు ఉండగలుగుతావో అప్పుడు అష్టసిద్ధులు నీ సొంతమవుతాయి అంటూ పురాణాలన్నింటిలో వ్యాసుడు తెలియజేసినటువంటి ఈ అష్టాంగయోగ సాధనను బ్రహ్మాండ పురాణంలో ఈ దత్త దర్శనంలో ఈ విధంగా దత్తాత్రేయుని ద్వారా కార్తవీర్యార్జునునికి తెలియజేస్తున్నాడు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వీడించి ప్రాణములు బిగియబట్టి నాభితలమున చేర్చి నయముతో హృత్సరోజము మీది కగయబట్టి అటమీద ఉరమందు హ్రత్రించి క్రమ్మర తలుమూలమున కుదరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కరణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము జించి బ్రహ్మమందుగలయు కౌరవేంద్ర అంటూ భాగవత ద్వితీయ స్కంధంలో శుకుడు పరీక్షిత్తుకు ఏ అష్టాంగయోగ సాధన సజ్జోముక్తిని నీకు అందజేస్తుందని చెప్పాడో, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశాడో, అదే అష్టాంగయోగ సాధన యొక్క వివరాన్ని కార్తవీర్యార్జునునికి దత్తాత్రేయ స్వామి వివరించటం ప్రారంభించాడు. అలా ఆ సాధన చెయ్యటం కష్టం. అందుకే కార్తవీర్యార్జునుని యొక్క పరిస్థితిని గమనించిన దత్తాత్రేయ స్వామి, అర్జున, నీవు ఇప్పుడు అపరోక్షానుభూతికై సిద్ధమవుతూ ఉన్నావు. ఆ సమాధి స్థితికి నువ్వు వెళ్ళగలిగితే అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. ద్వంద్వాతీత స్థితికి నువ్వు చేరగలుగుతావు అంటూ తన దక్షిణ హస్తాన్ని కార్తవీర్యార్జునుని శిరస్సు మీద ఉంచాడు. ఎప్పుడైతే ఆ హస్తమస్తక సంయోగం జరిగిందో ఒక అలౌకికమైన అనుభూతి కార్తవీర్యార్జునుని సొంతమైంది. అప్పుడు దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునునితో, ఇప్పుడు ఇక్కడ ఉన్న గుహలో ప్రవేశించి నువ్వు సాధనను కొనసాగించు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నా అవలోకయన్. వెన్నెముక, మెడ, శిరస్సు అన్నీ ఒకే సరళ రేఖలో ఉంచి స్థిరంగా కూర్చొని దిక్కులు చూడకుండా నాసాగ్రం మీద దృష్టిని ఉంచి నీ సాధనను కొనసాగించు. ఆ స్థితికి నువ్వు చేరుకోగలిగినప్పుడు ఈ ప్రపంచంతో నీకు సంబంధం ఉండదు. అందుకే భగవద్గీత కూడా ఫలశ్రుతిలో ఒక మాట చెప్తుంది, గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవసంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. జన్మ జన్మల నుంచి నీవు చేసుకున్నటువంటి కర్మ అంతా క్షయం కావాలి అంటే గీతాధ్యయనం చేస్తూ ప్రాణాయామం చెయ్యాలి. అదే సత్యాన్ని ఇక్కడ కార్తవీర్యార్జునునికి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. దత్తాత్రేయుని యొక్క అనుమతి తీసుకొని కార్తవీర్యార్జునుడు ఆ గుహలోకి ప్రవేశించి 1 సంవత్సర కాలం పాటు
సమాధిలో ఉన్నాడు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంతో నీకు సంబంధం ఉండదు. రమణులు తన 17వ ఏట పాతాళ గుహలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆయన తొడను చెదలన్నీ తినేస్తే రక్తం ధారాపాతంగా కారసాగింది. అప్పుడు శేషాద్రి స్వామి చూసి ఆయనను అక్కడి నుంచి తరలించి ఇంకొక స్థానంలో ధ్యానం చేసుకోమన్నారు. ఆ సమాధి స్థితి యొక్క ఔన్నత్యము, అనుభూతి మాటలలో చెప్పలేము. అలాంటి స్థితికి కార్తవీర్యార్జునుడు వెళ్ళటానికి కారణం గురువు యొక్క కృప. ఎప్పుడైతే గురు సందేశాన్ని నువ్వు అవగతం చేసుకొని ఆయన చూపిన బాటలో నడవగలుగుతావో అప్పుడు అద్భుతమైన ఇహ పరములు 2 నీ సొంతం అవుతాయి. సంవత్సర కాలం పాటు సాధన చేసిన తరువాత దత్తాత్రేయుని దగ్గరకు వచ్చి నమస్కరించాడు కార్తవీర్యార్జునుడు. తన అనుభూతిని మాటలలో తెలియపరచలేకపోతున్నానంటూ అలాంటి అలౌకికమైన స్థితికి అష్టాంగ యోగ సాధన ద్వారా వెళ్ళగలిగానని తెలియజేశాడు. అనంతరం కార్తవీర్యార్జునుడితో దత్తస్వామి, ఇప్పుడు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నీకు కావలసిన భోగములన్నీ, నీకు కావలసినటువంటి వైరాగ్య భావనలన్నీ, నీకు కావలసిన వేదాంత విజ్ఞానమంతా, నువ్వు సాధన చేయదలుచుకున్నటువంటి అష్టాంగ యోగ విధానమంతా నీకు తెలియజేశాను. ఆఖరిగా ఒక్క మాట చెబుతూ ఉన్నాను. ఆచారం అంటే ఏమిటో అడిగావు. ఆచారం అంటే నీ నిత్య నైమిత్తిక కర్మలనన్నింటినీ నువ్వు తప్పనిసరిగా ఆచరించాలి. సమాధి స్థితికి చేరాను, జ్ఞానం నా సొంతమైంది, ఇక నేను ఏ కర్మ ఆచరించక్కరలేదు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులైన వారు ఆచరించిన మార్గాన్ని చూసి సామాన్యులంతా దాన్ని ప్రమాణంగా గ్రహించి ఆ బాటలో నడిచే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఉత్తమ స్థాయిలో ఉన్నవారు కర్మల పట్ల అనాసక్తి చూపి గుడికి వెళ్ళక్కరలేదు, భగవంతుడికి నమస్కారం చేయక్కరలేదు, అంతా ఉన్నది ఆ భగవత్ స్వరూపమే కాబట్టి ఏమీ ఆచరించక్కరలేదు అని ఒక వాదాన్ని సృష్టి చేస్తారో అప్పుడు సామాన్యుడు ఆ ఉన్నత స్థాయికి చేరలేక ఆచరించాల్సిన కర్మలనన్నింటినీ వదిలేస్తాడు. అది వాడికి అశనిపాతమై వాణ్ణి అధోగతి స్థాయికి చేరుస్తుంది. నేను అవధూతను, నాలాగా నువ్వు సంచరించవద్దు. నేను మద్యాన్ని సేవిస్తూ మగువలతో సంచరిస్తూ మాంసభక్షణ చేస్తున్నట్టు అందరికీ కనపడతాను. అదంతా నా లీల. ఇది నేను చేసేది భక్తుల యొక్క పాపాలు పోగొట్టడానికి. నీవు మాత్రం నీ సత్కర్మను క్రమం తప్పకుండా ఆచరిస్తూ అవసరమైనప్పుడల్లా నా దర్శనం చేసుకుంటూ నీ జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు సాగించే ప్రయత్నం చెయ్యమంటూ కార్తవీర్యార్జునునికి అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. అలా తన సంశయాలన్నింటినీ పరిష్కరించుకొని తిరిగి మాహిష్మతి నగరానికి బయలుదేరాడు కార్తవీర్యార్జునుడు. మరి అందము, బలము, ఐశ్వర్యము, అధికారము వీటిల్లో ఏదో ఒకటి ఉంటేనే అహంకారం ఆకాశమంత ఎత్తెగురుతుందే. మరి ఇవి అన్నీ ఉన్న కార్తవీర్యార్జునుని యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఆయనలో గర్వం పొడసూపిందా? దాని కారణంగా ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఈ వివరాలన్నింటినీ ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.